ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఫ్రేమ్ నిండుగా ఉంది సార్. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే మీ విజయం వెనుకున్న మీ వైఫ్ని ఇలా ఫ్రేమ్లో చూస్తుంటే పర్ఫెక్ట్గా ఉంది. ఈ లక్ష్మికి అనవసరమైన హైప్ అంతా వచ్చేస్తుంది. నాకు రావాల్సిన అదృష్టం అంతా ఈ లక్ష్మి కొట్టేస్తోంది. సార్, వైజాగ్ తీరం నుంచి టర్కీ తీరం వరకు జరిగిన మీ విజయ ప్రయాణం ఎలా ఉంది సార్? ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. గెలుపు అనేది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోదు అని చెప్పడానికి అదే తార్కాణం. ఒకసారి గెలిచాక మరో గెలుపు వైపు గురిపెట్టాలి, దాన్ని కూడా దక్కించుకోవాలి. మీ ఫిలాసఫీ చాలా బాగుంది సార్. టర్కీలో అవార్డు గెలుచుకున్నందుకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ప్రపంచం అంతా చూస్తుండగా తీసుకోవడం ఒక గొప్ప అనుభూతి. యు ఆర్ రైట్ సార్. మీ విజయానికి ముఖ్య కారణం మీరు ఎవరని భావిస్తుంటారు? Undoubtedly, that is my mom and dad. మా మామ్ ఇచ్చే ప్రోత్సాహం నాలో పట్టుదలని పెంచుతుంది. నేను లోగా ఉన్నప్పుడు తను నాకు ఇచ్చే ధైర్యం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మా డాడ్ లేకపోతే నేను లేను. ఆయన స్థాపించిన ఈ కంపెనీయే నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను. మీ తల్లిదండ్రులు కాకుండా మీ ఎదుగుదలకి మీకు బాగా ఉపయోగపడేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఆంటీ, మిత్ర నా పేరే చెప్తాడు చూడండి ఆంటీ. ఎందుకంటే తనకి అడుగడుగునా నేనే ఎంతో సహాయంగా నిలబడ్డాను కదా. చెప్పండి సార్. మీ అభివృద్ధికి అండగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంకా ఏ వ్యక్తి అయినా ఉన్నారా? ఉన్నారు. ఎవరు సార్ ఆ వ్యక్తి? నా భార్య లక్ష్మి. లక్ష్మి మీద నీకున్న ఇదే పాజిటివ్ ఒపీనియన్ ఇకపై కూడా ఉంటే బాగుంటుంది మిత్ర. మీరిద్దరూ కలకాలం సంతోషంగా కలిసి ఉంటే చూడాలనుందిరా. మేడం, మీరు చెప్పండి. మీ భర్త అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంటే మీకేమనిపిస్తుంది? భర్త గెలిపెప్పుడు భార్యకి చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్నిటికంటే గొప్ప సంతోషాన్ని ఇచ్చేది మరొకటి ఉంటుంది. భర్త ఎన్ని వేదికల మీద గెలుపు జెండాలు ఎగురవేసినా భార్యకి సంతోషమే. కానీ ప్రపంచాన్ని గెలిచొచ్చిన భర్త ఇంట్లో భార్యకి విలువిచ్చినప్పుడే ఆ భార్యకి అమితమైన సంతోషం. కోడలు కరెక్ట్గానే చెప్తుంది కదా అరవిందా. భర్త భార్యని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకుని దాచుకోవాలి. ఒక నింద పడకుండా కాపాడుకోవాలి. తన మనసుని అర్థం చేసుకోగలిగి ఉండాలి. అవి చాలు
భర్తే భార్యకి ఎన్నో వందల అవార్డులు ఇచ్చినట్టుంటుంది. కొంపతీసి మిత్ర సరిగ్గా చూసుకోవడం లేదని, ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడుతున్నారని ఇలాంటివి ఏమైనా చెప్పేస్తుందా ఏంటి? ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. నా భర్త నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నా మీద ఒక్క మాట కూడా పడనివ్వరు. ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది. ఇలాగే మిత్రగారు ఎన్నో విజయాలు సాధించాలని, మీ ఇద్దరి మధ్య సఖ్యత ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రగారు. థ్యాంక్ యూ సో మచ్. మిత్ర, అతను అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మామ్. లక్ష్మి, నువ్వు కూడా అదరగొట్టేశావమ్మా. నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే ఇక్కడ అందరి చెవులకి పట్టిన చిలుం ఒదిగిపోయిందనుకో. అవును లక్ష్మి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలో, భార్యని ఎంత గొప్పగా చూసుకోవాలో రేపు రాబోయే న్యూస్ పేపర్ ద్వారా అందరికీ తెలిసేలా చేసావు. ఆంటీ, లక్ష్మికి ఇంత మంచి పేరొస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. మిత్ర భార్యగా ప్రపంచానికి పరిచయం అవుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాను. లక్ష్మి స్థానంలో ఉండాల్సింది నేను. లక్ష్మికి వస్తున్న గౌరవం దక్కాల్సింది నాకు. కానీ ఏం చేస్తాం మనీషా, ఇంకొంతకాలం అదృష్టాలన్నీ లక్ష్మి వదిలేయాల్సిందే. లేదాంటీ, అంత సులువుగా ఈ విషయాన్ని వదిలిపెట్టను. లక్ష్మికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.